హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన పురుషోత్తముడు మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఓ గొప్పింటి కుర్రవాడు చదువు పూర్తి చేసుకొని ఇంటికి రాగానే సడన్ గా తన కంపెనీకి సీఈఓ అవ్వడానికి ఓ పరీక్షను అయితే ఎదుర్కొంటాడు. ఆ పరీక్షలో గెలవడానికి బయలుదేరిన అతనికి స్నేహాలు, ప్రేమలతో పాటు గొడవలు కూడా ఎదురవుతాయి. వీటన్నిటిని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. తన కొడుకు లండన్ లో చదువులు పూర్తి చేసుకుని వస్తున్నాడని పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ ఇంకా తన భార్య తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఆదిత్యరామ్ కొడుకు పేరు రచిత్ రామ్. రచిత్ లండన్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ లో బయలుదేరి హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అవగానే తన ఫ్రెండ్ రచిత్ ని రిసీవ్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న పని ఉందని చెప్పి వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ఓ పెద్ద ఎంప్లాయీ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన రచిత్ ని పెద్దయ్యాక చూశాక వాళ్ళ ఎంప్లాయీ కూడా షాక్ అవుతాడు. కానీ మన రచిత్ అతనికి అంతకన్నా పెద్ద షాకే ఇస్తాడు. తనని త్వరగా ఉద్యోగానికి రాజీనామా చేయమని అతను చేసిన ఫ్రాడ్ పనులన్నీ రచిత్ బయట పెడతాడు. ఇక చేసేదేమీ లేక అతను ఆ ఉద్యోగానికి ఇమీడియట్ గా రిజైన్ చేసేస్తాడు. రచిత్ చదువుతున్నప్పుడే తన కంపెనీని ఎలా నడపాలో ఇంకా తన కంపెనీలో ఏం జరుగుతుందో లండన్ నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పిఆర్ గ్రూప్స్ కంపెనీని నడపగల సత్తా రచిత్ కి ఉందని వాళ్ళ నాన్న ఆదిత్యరామ్ కి బాగా తెలుసు. అందుకే రచిత్ రామ్ ని పిఆర్ గ్రూప్స్ కంపెనీస్ కి కొత్త సీఈఓగా నియమించాలనుకుంటాడు. కట్ చేస్తే ఆదిత్యరామ్ నెక్స్ట్ డే బోర్డ్ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ లో రచిత్ రామ్ సీఈఓగా అవ్వడానికి వీళ్ళ పెద్దమ్మైన వసుంధర ఇంకా తన కొడుకు అబ్జెక్షన్ చేస్తారు. వసుంధర భర్త పేరు రఘురామ్ ఇంకా ఆదిత్యరామ్ అన్నదమ్ములు. వీళ్ళ పిఆర్ గ్రూప్స్ కి ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ప్రకారం ఎవరైతే సీఈఓగా అవ్వాలి అనుకుంటే వాళ్ళు 100 రోజుల పాటు ఎవరికి తెలియకుండా అజ్ఞాత జీవితం గడపాల్సి ఉంటుంది. ఆ 100 రోజులు ఎవరికంటా పడకుండా కాయ కష్టం చేసుకుని కంపెనీ పేరు గాని కుటుంబం పేరు గాని ఎక్కడా ఉపయోగించకుండా తను సంపాదించుకుని తన పొట్ట తాను నింపుకొని తన పేరు బయటకు రాకుండా చూసుకోవాలి. అలా చేసినట్లయితేనే ఈ పరీక్షలో నెగ్గినట్టు. అతన్ని 100 రోజుల తర్వాత ఆ కంపెనీ సీఈఓగా నియమిస్తారు. తన భర్త రఘురామ్ కూడా ఇలాంటి పరీక్ష పూర్తి చేయడానికి వెళ్లి 20 సంవత్సరాలైనా తిరిగి రాలేదని, తను రాకపోవడంతో ఆదిత్యరామ్ ని సీఈఓగా చేశారని, మాకు ఈ కంపెనీలో 50% షేర్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు సీఈఓ అవ్వాలంటే ఆ బైలా ప్రకారం నీ కొడుకు కూడా ఆ పరీక్ష నెగ్గితేనే సీఈఓగా అవ్వడానికి మేము ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళ పెద్దమ్మ వసుంధర అబ్జెక్షన్ చేస్తుంది. అక్కడున్న ఆదిత్యరామ్ కి అక్కడున్న మిగతా బోర్డు మెంబర్స్ కి ఆ బైలా ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేదు. అది ఓ 40 ఏళ్ల క్రితం మా నాన్నగారు పెట్టిన షరతులని, ఇప్పుడు వాటిని పాటిస్తే మనం ముందుకు పోలేమని చెప్పి ఆదిత్యరామ్ అండ్ రిమైనింగ్ బోర్డు మెంబర్స్ అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడే ఉన్న రచిత్ రామ్ వాళ్ళ తాతగారికి గౌరవించి నేను ఆ బైలా ప్రకారం ఆ పరీక్షలో నెగ్గి తిరిగి వస్తాను అని చెప్పి ఆదిత్యరామ్ ఎంత చెప్తున్నా వినకుండా తన దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్స్, ఆఖరికి చెప్పులు కూడా లేకుండా ఉట్టి కాళ్ళ మీదే నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక 100 రోజులు తను ఎవరికంటా పడకుండా తనకు తానే సంపాదించుకుంటూ కుటుంబ పేరుని కానీ కంపెనీ పేరుని కానీ బయట ఉపయోగించకుండా ఓ సామాన్యుడులా బతికి 100 రోజుల తర్వాత తిరిగి వస్తే అతనిని సీఈఓగా చేస్తారు. మరోపక్క వసుంధర తన కొడుకుని కొంతమంది మనుషుల్ని పెట్టి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అలా ప్రతి చోట తన మనుషుల్ని పెట్టి ఆ రచిత్ రామ్ ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెడుతూ మానిటరింగ్ చేయమని ఆర్డర్స్ చేస్తుంది. కట్ చేస్తే రచిత్ తన దగ్గర రూపాయి కూడా లేకపోవడంతో ఆ సిటీలోనే కూలి పని చేసి డబ్బులు సంపాదించి తన కాళ్ళకి చెప్పులు కొనుక్కొని వేరే ఊరు వెళ్ళిపోవడానికి అక్కడ ట్రైన్ ఎక్కుతాడు. కానీ రైల్వే స్టేషన్ లో అప్పటికే వసుంధర మనుషులు రచిత్ రామ్ కోసం వెతుకుతూ ఉంటారు. మన రచిత్ వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ కదిలిన తర్వాత వసుంధర మనిషి లాస్ట్ మినిట్ లో చూస్తాడు. దాంతో వసుంధరకి ఫోన్ చేసి లాస్ట్ మినిట్ లో రచిత్ ని మిస్ అయ్యామని, అప్పటికే ట్రైన్ కదిలిందని చెప్పడంతో ఆ రచిత్ వైజాగ్ వెళ్తున్నాడని తెలిసి వసుంధర వైజాగ్ లో కూడా కొంతమంది రౌడీల్ని పెట్టి రైల్వే స్టేషన్ లో వాడిని పట్టుకోమని చెప్తుంది. కట్ చేస్తే రచిత్ వెళ్తున్న ట్రైన్ ఒక ఊరి దగ్గర ఆగుతుంది. తన ఎదురుగా ఉన్న ఒక అతను బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోవడంతో అతనికి బ్యాగ్ తిరిగి ఇవ్వడానికి రచిత్ ట్రైన్ దిగి అతనికి బ్యాగ్ ఇస్తాడు. తిరిగి వచ్చి ట్రైన్ ఎక్కబోయే సమయానికి ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన డెస్టినీ ఈ ఊర్లోనే అనుకొని ఆ ఊర్లో ఉన్న పంట పొలాలను చూసి రచిత్ అట్రాక్ట్ అవుతాడు. ఆ ఊరిలో ఏదో ఒక పని చేసి బతుకుతామని ఆ ఊర్లోకి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆ ఊరు పేరు కడియం. రచిత్ ఆ కడియం ఊర్లో వెళ్తూ ఉన్నప్పుడు ఓ పూల మార్కెట్ వస్తుంది. ఆ పూల మార్కెట్ లో కొంతమంది రైతులకి గిట్టుబాటు ధర కన్నా చాలా తక్కువ ధరకే పూలమ్ముతూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. రైతులు ఎంత వేడుకుంటున్నా వాళ్ళని రౌడీల్ని పెట్టి కొట్టిస్తూ ఉంటారు. ఆ అన్యాయం చూడలేక రచిత్ ఆ రౌడీలందరినీ కుల్లబుడుస్తాడు. అక్కడున్న రైతులకి రచిత్ ఓ దేవుడిలా కనిపిస్తాడు.
ఇంతకీ అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టేది ఎవరో కాదు, ఆ ఊరి ఎమ్మెల్యే కొడుకే. అక్కడి నుంచి వెళ్ళిపోయిన రచిత్ అలా నడుచుకుంటూ అక్కడున్న పల్లెటూరులోకి వెళ్తూ ఉంటాడు. అక్కడ రాయపులంక అనే ఒక గ్రామం వస్తూ ఉండగా రచిత్ ని అనుకోకుండా ఒక అమ్మాయి తన స్కూటర్ తో గుద్దేస్తుంది. రచిత్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ గుద్దిన అమ్మాయి పేరు అమ్ము. రచిత్ అలా స్పృహ తప్పి పడిపోవడంతో తన వల్లే ఇదంతా జరిగిందని రచిత్ ని అమ్ము వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి పడుకోబెడుతుంది. తెల్లారగానే రచిత్ నిద్రలేచి బయటికి రాగానే అమ్ము ఇంకా సత్తి రచిత్ ని, ఎవరు నువ్వు, ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు, నీ పేరేంటి అని అడగ్గా రచిత్ కి ఏం చెప్పాలో తెలియక తన పేరు రాము అని, తనకి ఎవరూ లేరని, తనని పెంచుకుంటున్న వాళ్ళు క్రమశిక్షణ పేరుతో తనని హింసిస్తుంటే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసానని అమ్ము ఇంకా సత్తికి రచిత్ అబద్ధం చెప్తాడు. మీ ఊరు ఎక్కడ అంటే హైదరాబాద్ లో నాంపల్లి నుంచి వస్తున్నానని చెప్పి రచిత్ చెప్తాడు. అక్కడున్న సత్తికి రచిత్ అదే రాము ఓ పని కోసం ఈ ఊరికి వచ్చాడని అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఇలా పని చేయించుకుందామని చెప్పి అమ్ముకు చెప్పి ఒప్పిస్తాడు. ఆ రోజుటి నుండి వాళ్ళ ఇంట్లో పనంతా రాము చేత చేయిస్తూ ఉంటారు. కానీ మన రాముకి వంట చేయడం కానీ, అంట్లు తోమడం కానీ, ఇంకా పూల మొక్కల పొలంలో పనిచేయడం కానీ ఏ పని చేత కాదు. కానీ అక్కడున్న అమ్ము వాళ్ళ పూల తోటలో మొక్కలకి నీళ్లు పెట్టడానికి అందరూ కష్టపడుతూ ఉంటారు. రచిత్ కున్న తెలివితేటలు ఉపయోగించి అక్కడున్న బొంగు కర్రలు ఉపయోగించి అక్కడున్న మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేటట్టు అరేంజ్ చేస్తాడు. రూపాయి ఖర్చు లేకుండా తన తెలివితేటలతో ఈ పని చేసినందుకు అమ్ముతో పాటు అక్కడున్న మిగతా వాళ్ళందరూ రచిత్ ని మెచ్చుకుంటారు. ఆ రోజు నుండి రచిత్ ఆ కష్టమైన పనులు చేతకాకపోయినా చాలా కాన్సన్ట్రేషన్ తో పర్ఫెక్ట్ గా చేయడం స్టార్ట్ చేస్తాడు. రోజు రోజుకి అమ్ముకి రచిత్ బాగా నచ్చుతాడు. ఒకరోజు రచిత్ ఉదయాన్నే నిద్ర లేకుండా అలా పడుకొనే ఉంటాడు. అమ్ము ఇంకా నిద్రపోతున్నాడేంటి పని చేయకుండా అని చెప్పి రచిత్ దగ్గరికి వచ్చి చూడగా రచిత్ ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. తను రోజు బయట పడుకోవడం వల్ల ఇలా జ్వరం వచ్చిందని చెప్పి ఇక రోజు వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్పి రచిత్ ని ఆలోచిస్తుంది. మరోపక్క వసుంధర మనుషులకి వైజాగ్ లో రచిత్ కనపడకపోవడంతో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ట్రైన్ లో మధ్యలో ఉన్న ఊర్లన్నీ చెక్ చేసుకుంటూ రచిత్ కోసం వెతుక్కుంటూ వసుంధర మనుషులు తిరుగుతూ ఉంటారు. కట్ చేస్తే అమ్ములు బ్యాంక్ నుంచి వస్తూ ఉండగా ఆ ఊరు ఎమ్మెల్యే కొడుకు అమ్ముని ఆట పట్టిస్తాడు. ఆ ఊరు ఎమ్మెల్యే కొడుక్కి అమ్ము మీద కన్ను పడుతుంది. తనని ఎలాగైనా దక్కించుకోవాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మన అమ్ములు వాడిని చూస్తేనే అసహించుకుంటుంది. ఇదిలా ఉండగా ఆ ఊర్లోని పూలు పండించే రైతులు చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళు పండించిన పూలకి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వాళ్ళకి నష్టాలు రావడంతో రోజు గడవడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అలా బాధపడుతూ ఉన్నప్పుడు అటువైపుగా వెళ్తున్న రచిత్ ని చూస్తారు. విషయం ఏమిటంటే రచిత్ కడియం స్టేషన్ లో దిగి ఊర్లోకి వస్తున్నప్పుడు ఆ పూల మార్కెట్ లో రైతుల్ని కొడుతూ ఉంటే వీళ్ళందరినీ కాపాడి ఉంటాడు. ఈ అబ్బాయి అయితేనే మన సమస్యల్ని తీర్చగలడు అని చెప్పి ఆ పూల రైతులందరూ రచిత్ వెనకాల పడతారు. రచిత్, మీరు నా వెనక ఎందుకు పడుతున్నారు అని అడగ్గా, మీరే మా సమస్యలు తీర్చాలని, మీరు ఒక్కరోజు మా కోసం నిలబడి వాళ్ళని ఎదిరిస్తేనే ఆ డబ్బులతో కొన్ని రోజులు మా కుటుంబాల్ని పోషించుకున్నామని, మీరు మా సమస్యల్ని తీర్చగలిగితే జీవితాంతం మీకు రుణపడి ఉంటామని అక్కడున్న రైతులందరూ రచిత్ ని వేడుకుంటారు. రచిత్ కి వాళ్ళకి సహాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ రచిత్ వాళ్ళ కోసం ఫైట్ చేస్తే మీడియా ద్వారా పొరపాటున బయటన వాళ్ళందరికీ తెలిసిపోతే తన ఐడెంటిటీ తెలిసిపోతుంది. తను ఈ టెస్ట్ లో ఫెయిల్ అవుతాడు. అందుకే నేను మీకు ఎలాంటి సహాయం చేయలేనని చెప్పి క్షమించమని చెప్పి రచిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అమ్ములు పనులందరికీ నెల జీతం ఇస్తూ ఉంటుంది. రచిత్ చేరిన తర్వాత అమ్ములుకి చాలా ఆదాయం వస్తుంది. రచిత్ చేసిన పనికి తనకి ఆదాయం వచ్చినందుకు రచిత్ ని మెచ్చుకొని తనకి జీతంతో పాటు కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఇస్తుంది. రచిత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకు అమ్ములు మీద కోపంతో తనని ఎత్తుకోరమ్మని కొంతమంది రౌడీల్ని అమ్ములు ఇంటి మీదకి పంపిస్తాడు. అమ్ములుని ఆ రౌడీ ఎత్తుకెళ్తూ ఉంటే రచిత్ దాన్ని చూసి ఆ రౌడీల్ని ఆపి ఒక్కొక్కడికి చావు దెబ్బలు కొట్టి కాళ్ళు చేతులు విరిచి పంపిస్తాడు. వాళ్ళ మనుషులు ఇలా దెబ్బలు తగిలి రావడంతో ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా షాక్ అవుతాడు. ఎవర్రా మిమ్మల్ని కొట్టింది అని అడగ్గా ఆ అమ్ములు ఇంట్లో ఎవడో ఒకడు ఉన్నాడని, వాడే మమ్మల్ని చావు కొట్టాడని చెప్పి ఆ రౌడీలు ఆపోతారు. దాంతో ఆ ఎమ్మెల్యే కొడుకు తనకు తెలిసిన సిఐని ఆ రోజు రాత్రి అమ్ములు ఇంటి మీదకి పంపిస్తాడు. ఆ సిఐ ఇంకా మిగతా పోలీసులు అమ్ములు ఇంటికి వెళ్ళంగానే అక్కడే రచిత్ నిద్రపోతూ ఉంటాడు. ఎవరెతను అని అడగ్గా ఇతను మా ఇంట్లో పనిచేసేవాడు అని అమ్ములు చెప్తుంది. ఆ పోలీస్ రచిత్ ని నిద్రలేపి నీ డీటెయిల్స్ చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే రచిత్ దానికి సమాధానం చెప్పడు. దాంతో ఆ సిఐ రచిత్ ని బాగా కుడతాడు. తను ఎవరో చెప్పకపోవడంతో ఇంకా ఆ సిఐ అమ్ములు గురించి, మీ నాన్న రోగంతో హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడేమో నువ్వు ఎవరినో ఇంట్లో పెట్టుకో ఉన్నావు అని చెప్పి అమ్ములు గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు ఆ సిఐ.
దాంతో రచిత్ కి కోపం వచ్చి ఆ సిఐని సావగొడతాడు. దాంతో రచిత్ ని అరెస్ట్ చేసి సిఐ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. స్టేషన్ లో రచిత్ ని లాకప్ లో వేసి రచిత్ ని కొట్టడానికి అంతా అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సిఐ కి తెలిసిన ఒక లాయర్ ఆ స్టేషన్ కి వచ్చి రచిత్ ని చూసి షాక్ అవుతాడు. ఇతన్ని ఎవరు లోపల పెట్టింది, ఇతని గురించి తెలిస్తే మీరు ఇలా చేయరు, ఇతన్ని అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టారని వాళ్ళ ఫాదర్ కి తెలియక ముందే మీరు త్వరగా ఇతన్ని రిలీజ్ చేయమని చెప్పి పెద్ద రచ్చయ చేస్తాడు. రచిత్ గురించి ఓ లెవెల్లో అక్కడున్న సిఐకి ఎస్ఐకి ఆ లాయర్ చెప్తాడు. మీరు కానీ ఇతన్ని రిలీజ్ చేసి పంపకపోతే మీరు మీ స్టేషన్ రేపటికల్లా ఉండదని చెప్పి వాళ్ళకి చెప్పడంతో సిఐ ఇంకా ఎస్ఐ ఉచ్చపోసుకుంటారు. సిఐ దగ్గరుండి మరి రచిత్ ని విడుదల చేసి ఈ విషయం మీ ఫాదర్ కి చెప్పొద్దని చెప్పి రచిత్ ని పంపించేస్తాడు. రచిత్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ లాయర్ అక్కడికి వచ్చి నన్ను గుర్తుపట్టావా అని రచిత్ ని అడుగుతాడు. కానీ రచిత్ కి ఆ లాయర్ ఎవరో తెలియదు. నువ్వే స్టేషన్ లో నా బ్యాగ్ మర్చిపోతే ఇచ్చావని, నన్ను మర్చిపోతే ఎలాగని, అందుకే నేను సేవ్ చేశానని చెప్పి రచిత్ కి చెప్తాడు. రచిత్ ఆ లాయర్ కి థ్యాంక్స్ చెప్పి ఊర్లోకి వెళ్ళిపోతాడు. విషయం ఏమిటంటే ఆ లాయర్ ఆ సిఐ మంచివాడు కాదని తెలిసి పైగా ఈ రచిత్ తనకి సహాయం చేశాడు కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పి రచిత్ ని రిలీజ్ చేయిస్తాడు. కానీ నిజానికి ఆ లాయర్ చెప్పిందంతా నిజమే. రచిత్ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గుడికి పంపించిన రౌడీలు కూడా అక్కడే ఉంటారు. దూరం నుంచి సిఐ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ ఎమ్మెల్యే కొడుకు ఫోన్ చేసి నువ్వు అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలియక పెట్టుకున్నావని, అతనితో పెట్టుకోవద్దని చెప్పి ఆ సిఐ ఆ ఎమ్మెల్యే కొడుక్కి వార్నింగ్ ఇస్తాడు. రచిత్ కి ఎలాంటి దెబ్బలు తగలకుండా హ్యాపీగా ఇంటికి వచ్చేసాడని అమ్ములు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రచిత్ ని బాగా రెడీ చేసి తనని గుడికి తీసుకుని వెళ్తుంది. వచ్చే దారిలో వాళ్ళ దగ్గర పనిచేసే నర్సయ్య అనే పెద్ద ఆయన ఇంటికి అమ్ములు రచిత్ ని తీసుకుని వెళ్తుంది. ఏం తాత పనికి రావట్లేదు అని నర్సయ్యని అడగ్గా తను కష్టాల్లో ఉన్నట్టు, తన భార్య కూడా జబ్బున పడినట్టు, 2 రోజుల నుంచి వాళ్ళు అన్నం కూడా తినట్లేదని అమ్ములుకి ఇంకా రచిత్ కి తెలుస్తుంది. అప్పు చేసి మరీ బోర్ వేయించిన మోటార్ పెట్టడానికి కరెంట్ కనెక్షన్ అడిగితే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ₹1,00,000 లంచం అడిగాడని, ఏం చేయాలో తెలియట్లేదని నా నర్సయ్య బాధపడుతూ ఉంటాడు. దాంతో మన రక్షిత్ తను ఉన్న ఆ పరిస్థితిలో ఆ నర్సయ్యకి సహాయం చేయడానికి ఒక ఉపాయం అయితే వస్తుంది. ఆ ఊర్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసుకొని ఆ నర్సయ్య పొలంలో గాలితో పనిచేసే ఒక మిషన్ ని కనిపెట్టి ఆ బోరు బావిలో నుంచి నీళ్లు బయటకు వచ్చేలా చేస్తాడు. దాంతో రచిత్ చేసిన పని చూసి నర్సయ్యతో పాటు అక్కడున్న రైతులందరూ ఆనందంతో ఉరుకులేస్తారు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లోని పూల రైతులందరూ రచిత్ ని కూర్చోపెట్టి మేమందరం కూడా ఆ నర్సయ్య లాంటి జీవితాన్ని గడుపుతున్నామని, ఒక పూట అన్నం తింటే మరో పూట మాకు తినడానికి స్తోమత లేదని, చాలా నష్టపోయామని, ఆ దేవుడే నిన్ను మా దగ్గరికి పంపించాడని ఆ రైతులు రచిత్ ని వేడుకుంటారు. కానీ రచిత్ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రైతుల చేతంతా వాళ్ళ బాధల్ని ఒక లెటర్ లో రాయించి వాళ్ళ చేత సంతకాలు చేయించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా మినిస్టర్స్ అందరికీ ఆ ఉత్తరాల్ని చేరేలా రచిత్ చేస్తాడు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ రైతులు ఏదో సమస్యల్లో ఉన్నారని, దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక కమిటీని అయితే వేస్తుంది. ఈ విషయం సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్లడంతో ఆ ఊరి ఎమ్మెల్యేకి తనకి అండగా ఉన్న మినిస్టర్ ఫోన్ చేసి నీ వల్ల ఈ విషయం సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళిందని, ఆ సమస్యని పరిష్కరించడానికి ఢిల్లీ నుంచి ఒక కమిటీ వస్తుందని, వాళ్ళు వచ్చేలోపే ఏదో ఒకటి చేయమని చెప్పి ఆ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తాడు. ఎమ్మెల్యే తన కొడుకుని కొట్టి చిన్న విషయాన్ని కూడా హ్యాండిల్ చేయలేవా, త్వరగా వాళ్ళ సంగతి చూడు అని చెప్పి వాళ్ళ కొడుకుని ఆ ఎమ్మెల్యే బాగా మందలిస్తాడు. దాంతో ఆ ఎమ్మెల్యే కొడుక్కి బాగా కోపం వచ్చి తన దగ్గరున్న రౌడీలందరినీ దీనంతటికి కారణం ఆ రచిత్ గాడేనని, ఆ రచిత్ గాడే ఈ రైతుల చేత ఇలా చేయించాడని ఆ రౌడీల్ని అమ్ములు వాళ్ళ ఇంటి మీదకి పంపిస్తాడు. ఈలోగా ఆ రోజు అమ్ములు ఇంటికి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి నయమయ్యి ఇంటికి వస్తాడు. ఆల్రెడీ అమ్ములు రచిత్ గురించి వాళ్ళ నాన్నకి చెప్తూనే ఉంటుంది. రచిత్ చాలా మంచివాడని చెప్పి వాళ్ళ నాన్న కూడా మెచ్చుకుంటాడు. కానీ రచిత్ అమ్ములుకి తను ఏం చదువుకోలేదని 5వ తరగతి వరకే చదివానని అబద్ధం చెప్పి ఉంటాడు. ఆ విషయం అమ్ములు వాళ్ళ నాన్నకి తెలిసి రచిత్ మీద డౌట్ వస్తుంది. దాంతో అమ్ములు వాళ్ళ నాన్న అక్కడున్న టాబ్లెట్ నేమ్ చెప్పి అది ఇవ్వమని అడగడంతో రచిత్ తను చెప్పిన అబద్ధం గురించి మర్చిపోయి ఆ టాబ్లెట్ తెచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. దాంతో రచిత్ అమ్ములు వాళ్ళ నాన్నకి దొరికిపోవడంతో రచిత్ ని లాగిపెట్టి ఒకటిస్తాడు. ఈ ఊరిని మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావని, 5వ తరగతి కూడా చదవని వాడికి ఇంగ్లీష్ మందులు చదవడం ఎలా వచ్చని, ఇంకా ఆ నర్సరీ పొలంలో భూమిలోని నీళ్లు పైకి రావడానికి అంత పెద్ద మిషనరీ ఎలా కట్టావని నిజం చెప్పని గట్టిగా అడుగుతాడు. దాంతో అమ్ములు కూడా వాళ్ళ నాన్న చెప్పింది నిజమేనని చెప్పి నువ్వెవరో చెప్పమని రచిత్ ని అడగ్గా, దాంతో రచిత్ ఇంకా 2 రోజులు ఆగితే తన 100 రోజులు అయిపోతాయని తెలిసి 2 రోజులు ఆగండి నేను అంతా చెప్తాను అని అమ్ములుకి వాళ్ళ నాన్నకి ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా మమ్మల్ని మోసం చేశావంటూ అమ్ములు రచిత్ ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది.
అమ్ములు రచిత్ ని ఇంట్లోంచి గెంటేసిన రచిత్ అంటే అమ్ములుకి చాలా ఇష్టం. ఏం చేయలేక తను ఏడుస్తూ ఉంటుంది. రచిత్ కూడా చాలా బాధపడుతూ ఆ ఊర్లోని ఓ చెట్టు కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఊర్లోని పూల పంట వేసే రైతులందరూ రచిత్ దగ్గరికి వస్తారు. మీరు పంపించిన ఆ లేఖలు ప్రభుత్వానికి చేరాయని, దానికోసం గవర్నమెంట్ ఒక కమిటీ వేసిందని, వాళ్ళు రేపు మన సమస్యలు వినడానికి వస్తున్నారని రచిత్ కి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు కూడా అక్కడికి రావాలని చెప్పి రచిత్ ని అడగ్గా మొదట తానికి రచిత్ ఒప్పుకోడు. కానీ నువ్వు మా బిడ్డ లాంటి వాడు అని మా పక్కనే ఉండి ఈ విషయంలో సహాయం చేయాలని అడగ్గా రచిత్ వస్తానని ఒప్పుకుంటాడు. రేపు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో 9 గంటలకు ఆ కమిటీ మెంబర్స్ మనల్ని పిలిచారని, తప్పకుండా అక్కడికి రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే తెల్లారవుతుంది. తెల్లారగానే ఆ ఎమ్మెల్యే కొడుకు పంపించిన రౌడీలందరూ అమ్ములు ఇంటి మీద పడి వాళ్ళ పూల మొక్కలన్నీ నాశనం చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న సత్తి వాళ్ళని అడ్డుకోగా సత్తిని మెడపైన కత్తితో కోసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడేవో అరుపులు రావడంతో రచిత్ కూడా అటువైపు వెళ్లి చూడగా సత్తి చావు బతుకుల మీద కొట్టుకుంటూ ఉంటాడు. అమ్ములు ఇంకా రచిత్ సత్తిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు. రక్తం చాలా పోయిందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి దానికి చాలా ఖర్చు అవుతుంది, డబ్బులు రెడీ చేసుకోమని డాక్టర్ రచిత్ ఇంకా అమ్ములుతో చెప్తారు. దాంతో రచిత్ చేసేదేమీ లేక తను వచ్చిన ఆ పరీక్ష కన్నా తనను ఇన్ని రోజులు బాగా చూసుకున్న తన స్నేహితుడైన సత్యే ఎక్కువ అని చెప్పి రచిత్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాళ్ళ కంపెనీ తరపున ఉన్న డాక్టర్స్ అందరినీ ఈ హాస్పిటల్ కి పంపిమని చెప్తాడు. ఇంకా ఒక్కరోజు ఉంది, వాళ్ళు ఎవరి కోసమో ఇదంతా ఎందుకు చేస్తున్నావని వాళ్ళ ఫ్రెండ్ కూడా రచిత్ ని తిడతాడు. కానీ రచిత్ దానికి ఒప్పుకోకుండా నేను ఈ పరీక్షలో నెగ్గకపోయినా పర్లేదు, ఇక్కడున్న నా స్నేహితుడు బతకాలి అని చెప్పి డాక్టర్ ని పంపించమని చెప్తాడు. దాంతో 3 డాక్టర్లు ఆ హాస్పిటల్ కి చేరుకొని సత్తి ప్రాణాలు కాపాడుతారు. హాస్పిటల్లో ఉన్న అమ్ములుకి ఇంకా వాళ్ళ ఫాదర్ కి ఇదంతా ఎవరు చేస్తారో అర్థం కాదు. సడన్ గా 3 డాక్టర్లు వచ్చి పైసా కూడా తీసుకోకుండా సత్యని కాపాడడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పటికే ఆ రచిత్ కలెక్టర్ ఆఫీస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దారిలో ఆ ఎమ్మెల్యే కొడుకు మనుషులు తగలడంతో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వసుంధర కొడుక్కి ఈ రచిత్ ఎక్కడున్నాడో లొకేషన్ తెలుస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న రౌడీలకి ఫోన్ చేసి లొకేషన్ పంపించి అక్కడే రచిత్ ఉన్నాడని వాడిని చంపేయమని చెప్పి రౌడీని పంపిస్తాడు. రచిత్ ఆ ఎమ్మెల్యే కొడుకు రౌడీలతో ఫైట్ చేసి వాళ్ళని తరిమి కొట్టి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా మళ్ళీ ఆ వసుంధర కొడుకైన వాళ్ళ అన్న పంపించిన రౌడీలు రచిత్ కి ఎదురవుతారు. వాళ్ళను కూడా రచిత్ దొరికిన వాడిని దొరికినట్టు సావ కొడుతూ ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు రచిత్ ని కత్తితో పొడి చేస్తారు. అప్పుడు రచిత్ చేసేదేమి లేక వాళ్ళని కూడా ఆ కత్తితో వాళ్ళని చంపేస్తాడు. కత్తిపోటు బలంగా పడడంతో రచిత్ స్పృహ తప్పి పడిపోతాడు. మరోపక్క తన కొడుకు రచిత్ మీదకి రౌడీలు పంపించి ఫోన్ లో చంపేయమని చెప్పడం అక్కడ ఉన్న వసుంధర వింటుంది. వెంటనే వసుంధర వచ్చి తన కొడుకుని లాగిపట్టి ఒకటిచ్చి, వాడు ఎంతైనా నీకు అన్నవుతాడు, మనందరిది ఒకటే రక్తం, ఈ కంపెనీ సీఈఓగా వాడు అవ్వకూడదు అంటే వాడిని ఓడించాలి తప్ప వాడిని చంపకూడదు. వాళ్ళ కొడుకు మీద కోప్పడి వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కలెక్టర్ ఆఫీస్ లో రైతులందరూ రచిత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లోపల ఉన్న ఆఫీసర్స్ అందరూ రైతుల్ని లోపలికి రమ్మని పిలుస్తున్నా వీళ్ళెవరూ పోరు, మా తరపున రచిత్ బాబు మాట్లాడతాడని అప్పుడే వస్తామని చెప్పి రచిత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే చాలా ఆలస్యం అవడంతో అక్కడున్న అటెండరు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని, ఇక మీరు రాకపోతే వాళ్ళు వెళ్ళిపోతారని, మీ సమస్య ఇంకా తీరదని చెప్పడంతో రైతులు వేరే దారి లేక లోపలికి వస్తారు. అక్కడున్న ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్స్ రైతుల్ని వాళ్ళ సమస్యలు చెప్పమని అడగడంతో వాళ్ళ సమస్యలు చెప్పలేక రైతులందరూ అయోమయంలో ఉంటారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వీళ్ళకి ఎలాంటి సమస్యలు లేవని, మీరు దయచేసి వెళ్ళిపోమని ఆ కమిటీకి చెప్తూ ఉంటే ఆ కమిటీ కూడా మీరు నోరు ఇప్పకపోతే మీకు ఎలాంటి సమస్యలు లేవని మేము భావించి వెళ్ళిపోతామని వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉండగా అక్కడికి సడన్ గా రచిత్ వస్తాడు. తనకైన గాయానికి కట్టుకట్టుకొని రక్తం పోతున్నా అక్కడ రైతుల కోసం నిలబడి మాట్లాడుతాడు. ఈ రైతులందరూ కాయ కష్టం చేసుకొని మనకి పూలు అందిస్తున్నారని, కానీ ఇక్కడున్న దళారులు వాళ్ళని దోచుకుంటున్నారని, కనీసం ఈ రైతులు కష్టపడి పండించినందుకు వాళ్ళ ఇంట్లో తన పెళ్ళాం బిడ్డలకు కూడా ఒక పూట మాత్రమే తిండి పెడుతున్నారని, అలాంటి దయనీయ స్థితిలో ఉన్నారని, వీళ్ళని మీరే కాపాడాలని అక్కడున్న ప్రభుత్వాధికారులని రచిత్ వాళ్ళకున్న సమస్యల్ని చెప్తాడు. దాంతో ఆ రైతుల సమస్యలు అర్థమయ్యి ఇక నుంచి ప్రభుత్వమే డైరెక్ట్ గా ఈ రైతుల నుంచి గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ఇచ్చే పూలను కొంటామని గవర్నమెంట్ చెప్పడంతో అక్కడున్న రైతులందరూ సంతోషంతో ఊగిపోతారు. ఆల్రెడీ ఈ రైతులకి ఎవరైతే అన్యాయం చేశారో ఆ దళారులందరినీ ఎంక్వైరీ చేసి శిక్షించాలని వాళ్ళ మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వానికైతే ఆదేశిస్తారు. ఇంతటితో ఆ రైతుల సమస్య తీరిపోవడంతో ఇప్పటి వరకు రక్తం పోతున్నా ఊపిరి బిగపట్టుకో ఉన్న రచన్ రక్తం ఎక్కువ పోవడంతో స్పృహ తప్పి పడిపోతారు. వసుంధర కూడా రచన్ ఈ ప్లేస్ లో ఉన్నాడని తెలిసి రచన్ మీదకి తన కొడుకు రౌడీల్ని పంపించాడని తెలిసి రచన్ కోసం ఒక హెలికాప్టర్ ని పంపిస్తుంది. దాంతో ఆ హెలికాప్టర్ అక్కడ రావడంతో గ్రామస్తులంతా రచన్ ని ఆ హెలికాప్టర్ లో పెట్టడంతో రచన్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత
పిఆర్ గ్రూప్స్ కంపెనీలో మళ్ళీ బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 99 రోజుల తర్వాత చివరి రోజైన 100వ రోజు రచన్ మీద హత్యా ప్రయత్నం జరగడంతో అదృష్టవశాత్తు రచన్ ప్రాణాలతోనే ఉన్నాడు. అందుకని రచన్ ని సీఈఓగా చేయాలని బోర్డు నిర్ణయిస్తుందని అక్కడున్న ఒక వ్యక్తి చెప్పడంతో దానికి వసుంధర కొడుకు అబ్జెక్షన్ చేస్తాడు. బైలా ప్రకారం 100 రోజులు ఖచ్చితంగా పూర్తి చేయాలని, ఒక్కరోజు మిస్ అయినట్టేనని, దాంతో రచన్ కి సీఈఓగా అవ్వడానికి అర్హత లేదని వాదిస్తాడు. సడన్ గా 20 సంవత్సరాల క్రితం ఇదే పరీక్ష కోసం సీఈఓగా అవ్వడానికి వెళ్లిన రఘురాం సడన్ గా అక్కడికి వస్తాడు. 20 సంవత్సరాల తర్వాత రఘురాం ఆ కంపెనీకి రావడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు రఘురాం అక్కడున్న వాళ్ళకి ఈ పరీక్ష కోసం నేను వెళ్ళినప్పుడు 2 రోజులు పస్తులుండేనని, ఆకలి విలువేందో నాకు తెలిసిందని, అందుకే ఈ ధనం మీద, అధికారం మీద, ఈ బంధాల మీద నాకు మోక్షం ప్రసాదించమని ఆ ధర్మం వైపు నమ్ముకొని నా జీవితాన్ని నేను చాలా ఆనందంగా గడిపానని, కానీ అలాంటప్పుడు ఈ రచన్ నాకు ఊరిలో కనిపించాడని, తను తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడున్న రైతుల కోసం నిలబడి పోరాడి వాళ్ళ సమస్యలు తీర్చాడని, రచన్ అంటే ఆ ఊరంతా అభిమానిస్తుందని, అతని యొక్క నీతి నిజాయితీలు ఇంకా సమర్థతను మనం మెచ్చుకోవాలని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. విషయం ఏమిటంటే రచన్ ని కత్తితో పొడిచినప్పుడు అక్కడ గాయాలతో పడి ఉంటే ఆ ఊర్లో రఘురాం రచన్ ని చూసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ రచన్ హాస్పిటల్ కన్నా తను రైతుల్ని కాపాడాలని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకువెళ్ళమని చెప్తే రఘురాం రచన్ ని మెచ్చుకొని రఘురామే స్వయంగా కలెక్టర్ ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు. దాంతో ఇదంతా విని రఘురాం భార్య వసుంధర తన ఓటు కూడా రచన్కే వేసి రచనే సీఈఓగా ఉండాలని చెప్పడంతో అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ రచన్ ని సీఈఓని చేస్తారు. వసుంధర కొడుకు కూడా తను చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్తాడు. కట్ చేస్తే సీఈఓ అయిన మన రచన్ తిరిగి ఆ రాయపులంక గ్రామానికైతే వెళ్తాడు. అదే సమయానికి అక్కడ ఒక వేలం పాట జరుగుతూ ఉంటుంది. విషయం ఏమిటంటే వాళ్ళ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర అక్కడున్న రైతులందరూ అప్పు తీసుకుని ఉంటారు. ఇన్ని రోజులు జరిగిన నష్టంతో ఆ అప్పు కట్టకపోవడంతో ప్రభుత్వం ఆ భూముల్ని వేలం పాట వేస్తూ ఉంటుంది. కానీ రచన్ అక్కడికి వెళ్లి ఆల్రెడీ ఆ ఊర్లో ఉన్న రైతుల లోన్లన్నీ కట్టేశామని గవర్నమెంట్ కి ఎన్ఓసి ఫామ్ చూపిస్తాడు. దాంతో ఆ ఊర్లో వాళ్ళందరూ రచన చూసి బాగా మెచ్చుకుంటారు. అక్కడున్న అమ్ములు కూడా ఎందుకు నిజం చెప్పలేకపోయాడో అర్థం చేసుకుంటుంది. రచన్ అమ్ములుని పెళ్లి చేసుకోవాలని అడగడంతో అమ్ములు ఒప్పుకుంటుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ఛానల్లో ఆపరేషన్ రావణ్ అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.